లక్షలు సక్కరాకపోయింది. చేపతో వినట్టు ఏ లెవెల్లో తోమర్రా. అవునరా, అసలు ఈ ప్లాన్ కి మొత్తం అర్జం పోసింది నువ్వే కదా. నిన్ను నీ నోటు దోలతో టంగు స్లిప్ అయ్యి కాళ్ళు పైకెత్తుకొని గిలగలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా. నాదా తప్పు? కానీ ఒక మాట నిజం బావా, వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు మాత్రం లేదంట్రా. అమ్మా, కైలు, ఒక మంచి ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగానే ఉందిరా. కానీ చంపుకోవడాలేంట్రా? ఒరే, 25 ఏళ్లగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా. అంటే టోటల్గా వదిలేస్తామా? లేదురా, వీళ్ళు కొట్టుకొచ్చేది 2 రోజులేగా. ఈ 2 రోజులే ఎస్కేప్ అయిపోదాం. ఏ గొడవ ఉండదు. జాతర అయిపోయి తిరిగి వచ్చేద్దాంరా. మహా అంటే ఏమంటారా? పారిపోయాడంటారా, పిరికోడంటారా, ఓడిపోయానంటారా. నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అది చాలురా, పద. పంతులు గారు, తాంబూలం అందుకోవడానికి రాలేదేంటి? భయంతో గుండె జారిందా? మగతనం చచ్చిందా? తాంబూలం పుచ్చుకోవడానికి రాలేదంటే ఓటమిని అంగీకరించినట్లే కదా. వాడింటికెళ్ళి దీర్ఘాయుష్మాన్ భవాని దీవించావంటే మేము చావాలనేగా. ఏ రోజైతే నా ఇంటికొచ్చి తొడగొట్టాడు ఆ రోజే వాడి దేహం మాది. లొంగిపోయినా సరే వాడి శవాన్నైనా ముక్కలు ముక్కలుగా నరికాల్సిందే. వెళ్ళి ఆ ఇంటిల్లి 10ని ఈడ్చుకురా. ఆ ఇంటి ఆడవాళ్ల మీద అణుచరల చెయ్యి పడకూడదు, మన చెయ్యే పడాలి. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికే తీసుకొచ్చి సవాల్ చేయిస్తావా? అరుపులేంది? వీడిని గుర్రాన్ని కట్టొదిలేయండి. ఎవడ్రా ఇంటి మీదకి వచ్చింది? ఎవడ్రాడా? అన్యాయం అయ్యా ఇది. ఏవే, మా బిడ్డలు చచ్చిన ఆ ఇంటి బిడ్డ వస్తాడన్నావుగా, ఏడే పారిపోయాడా? తొందరపడతావెందుకు? సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే ఎగిరి పీక కొరకడానికే వస్తాడ్రా. అమ్మయ్యా, ఒక పెద్ద యుద్ధంలోంచి బయటపడిపోతున్నావురా. వీరమాత, ఎలా కన్నావే వాణ్ణి? నిజాయితీగానే కన్నావా, నీతి తప్పి కన్నావా? ఇక్కడున్న నీ బిడ్డల శీలాలు, జనం ప్రాణాలు మిగలాలంటే నువ్వు బయటికి రావాలి. తప్పుడు కొడుకులు కన్నానని నా కాళ్ళ మీద పడి ఏడు. వస్తావా, చాబులు చూస్తావా? మా కాళ్ళుంది మీరు మొక్కడానికే, మిమ్మల్ని తొక్కడానికి.
తాతయ్య అమ్మని అక్క వెళ్ళి లోపలికి తీసుకెళ్ళా. ఇప్పటి వరకు ఈ చెయ్యి అవసరం కోసమే వాడాను. ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? నా దేహం నీదా, చచ్చినా వదిలిపెట్టవా? బ్రతుకుని సృష్టించేది బ్రహ్మ, బ్రతుకుని ముగిచ్చేది బ్రహ్మ. ఆ రెండిటి మధ్యలో వాడు దొంగవుతాడో దొరవుతాడో నీ పొగుడవుతాడో బ్రహ్మ రాతను మార్చడానికి నువ్వెవడివిరా? మా గురించి ఈ ప్రాంత చరిత్ర గురించి తెలియకుండా మాట్లాడుతున్నా. చరిత్ర సృష్టించేవాడెప్పుడు చెప్పినాడు, గుండె దమ్ముల్లో నుంచి పుడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు, చరిత్ర సృష్టించే తిరిగి వెళతాడు. నాది కాదనుకుంటేనే ఇలా కొట్టానంటే, ఒక్కసారి ఊరు నాది, వంశం నాది, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అని అనుకొని కొడితే అది నీ ఇంకో 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టానంటేనే భయపడతాడు. నేను నిలబడ్డ ఈ నేల మీదొట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీదొట్టు, నన్ను నీ మీద కదులుతున్న నా వంశం మీదొట్టు, నన్నే నమ్ముకున్న ఈ జనం మీదొట్టు. నిలబడుతున్నా, ఢీ కొడుతున్నా, ఇక ఈ ప్రాంతంలో నీ జెండా ఎగరనివ్వను, ఈ గడ్డ మీద ఒక్క ప్రాణము పోనివ్వను. కెలకొద్దు.
తప్పింది కానీ కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ బతుకు అవసరమా? బిడ్డ బ్రతికుండడం మన అదృష్టమే కదండి. ఆడంగులకు నోడొచ్చాయంటే అది చాలు. అది చాలు మనమేం పగొట్టుకున్నామో చెప్పడానికి. వాడు తాంబూలం తీసుకోలేదు, బరిలోకి దిగలేదు, కత్తి పట్టలేదు, ప్రాణాలు తీయలేదు. గెలిచాడు. జనం జై కొట్టారు, వేద పండితులు చత్రం పట్టారు. వాడక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం. ఈ ప్రాణం అవసరమా? ముయ్యండి. రాజవంశంలో పుట్టారా, పుట్టారా? వాడికి పాడ కట్టొద్దు, పిండం పెట్టొద్దు. ఇంట్లో కుక్క చచ్చిందని అనుకోండి, ఈడ్చి పారేయండి. రాబోయే 14వ రోజే వాడిని బరిలో దించాలి. జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. మోగించండి రణగారా. వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న జమీందారులు బావా, మీ వంశానికి మద్దతుదారులు. చెప్పండి. 25 ఏళ్ల నుండి పరువు చచ్చి బతుకుతున్నాం బాబు. ఇన్నేళ్ల తర్వాత తాంబూలం రోజే శత్రువుని పరిగెత్తించావు. రేపు బరిలో మీ వెనకాల మేమందరం ఉంటాం బాబు. ప్రాణం పోయినా పర్వాలేదు. అయితే ఓ పని చేయండి, మీ పంట పొలాలు మొత్తం తగలబెట్టండి. మీ ఇళ్ళన్నీ కూల్చేయండి. పంట తగలట్టేస్తే తిండిలా బాబు? ఇళ్ళన్నీ కూల్చేస్తే ఎక్కడుండాలి బాబు? చచ్చేవాడికి తిండెందుకు, ఇళ్ళెందుకు? 6 నెలలు కష్టపడితే వచ్చే పంట మీద మీకింత మమకారం ఉంది. 10 ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటి మీద మీకింత ప్రేమ ఉంది. కానీ ఆ దేవుడిచ్చిన 100 ఏళ్ల జీవితం అంటే మాత్రం లెక్కలేదు. ప్రాణం కంటే రోషం ముఖ్యమా? మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనమన్న మాటే లేదు, జనమన్న పదము లేదు. నేల మీద మిగిలేది శూన్యం. మీ పగని బ్రతికించడానికి ఆ శూన్యాన్ని సృష్టించొద్దు. ఇక నుంచి ఈ ప్రాంతంలో తాంబూలాలు లేవు, తన్నుకోడాలు లేవు. ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి. నీ ఆలోచన మంచిదే బాబు, మాకు బతకాలనే ఉంది, కానీ అవతల వాడికి లేదు. మీ నాన్నగారు ఓడిపోయాక మీ కొండగా ఎవరూ ఉండకూడదని మగబిడ్డలందరినీ చంపేస్తుంటే 2000 మందిని ఊరు దాటించాం. కానీ వాడు వెతికి వెతికి చంపించాడు. అందులో ఎందరు మిగిలారో తెలియదు. మీరొచ్చాక కూడా ఈ దిక్కుమాలిన బతికే బతకమంటారా? అక్కర్లేదు. నా అనేవాళ్లు లేని బ్రతుకెలా ఉంటుందో నాకు తెలుసు. ఇక నుంచి ఏ కంట్లోనూ కన్నీటి బొట్టు రాలదు, ఏ ఇంట్లోనూ కడుపు కోత వినిపించదు. మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాది. నన్ను నమ్మండి. నాన్న, వీడు నా బిడ్డేనా? ఇందులో కొత్త ఉంది. 70 ఏళ్ళుగా జరుగుతున్నదే. పైగా అదో పండగలాగా చేసుకుంటారట కదా. పోలీసులు రాకూడదు, కేసులు పెట్టకూడదు అంటూ మీరే రూల్స్ పెట్టుకుని ఫాలో అవుతున్నారు కదా. రూల్స్ ఫాలో అవడానికి అదేమీ మేధావులు రాసిన రాజ్యాంగం కాదు, వేదాల్లోంచి పుట్టిన సాంప్రదాయం కాదు సార్. ఒక కలెక్టర్గా అక్కడ గొడవలను ఆపాల్సిన బాధ్యత మీదే. అఫ్ కోర్స్, దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒప్పుకొని ముందుకు రావాలి కదా. ఎందుకు రారు సార్? కిలో కందిపప్పు 100 రూపాయలకు అమ్మి పురుగులు పట్టిన బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తూ ఉంటే జనం ముందుకొచ్చి ఓట్లేయడం లేదా సార్? నీళ్లు లేకపోయినా ప్రాజెక్టుల పేరు చెబితే ఎగురుకుంటూ వచ్చి జెండాలు పట్టుకుని తిరగడం లేదా సార్? మీ జీవితాలే మారిపోతాయి అని అరచేతిలో ఫ్యాక్టరీలు చూపిస్తే తల్లి లాంటి పొలాల్ని వదులుకోవడం లేదా సార్? మాయని ఈజీగా నమ్మే జనం కొంచెం కష్టపడితే మంచిని నమ్మరా సార్? నోళ్లు లేని కోళ్ల పందాల్ని రద్దు చేసినప్పుడు ఆనందపడ్డ ఈ జనం మనిషిని మనిషి చంపుకోవడం తప్పు అనంటే ఒప్పుకోరా సార్? ఇన్నేళ్లుగా మా ముందుకు ఎవ్వరూ రాలేదు. ఫస్ట్ టైం నువ్వు వచ్చావు.
నిజంగా నువ్వు బాధతో వచ్చావా భయంతోటా? భయంతోనే సార్. ఏ బిడ్డ చనిపోతే ఏ తల్లి కళ్ళల్లో నీళ్లు చూడాలోనన్న భయం సార్. ఏ తండ్రి చనిపోతే ఏ బిడ్డ అనాథగా రోడ్డు మీద పడతాడోనన్న భయం సార్. కానీ ఎంత భయపడే గుండెల్లో మీరు భయపడే నిజం కూడా ఉంది సార్. మీ కాగితంతో పని కాదు, కత్తే పట్టాలనుకుంటే 5 నిమిషాలు సార్. జస్ట్ 5 minutes. కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కాంపౌండ్లో ఒక్కడు కూడా మిగలడు. అది జరగకూడదనే మీ దాకా వచ్చాను సార్. దయచేసి నా దాకా రానివ్వకండి. ఒక సిటిజన్గా నీ కమిట్మెంట్ నాకు నచ్చింది. ఒక ఆఫీసర్గా నా డ్యూటీని పూర్తి చేస్తాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్. ఇలా వచ్చారేంటి సార్? కలెక్టర్ గారితో పని ఉండి వచ్చాను. అంతా బాగున్నారు సార్? అందరు బాగున్నారు. సార్ బండి రెడీ సార్. వాడికి సల్యూట్ కొట్టావేంట్రా? ఆయన వీరదుర్గం రాజా వారి వారసుడు సార్. హైదరాబాద్ లో అనాథలా బతికిన వాడు వీరదుర్గం కోట్లకి ఎలా వచ్చి పడ్డాడు? అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? బావా, నీకు ఫీలింగ్ బాగా ఎక్కేసిందే. అకౌంట్ మర్చిపోయి అందరికి తెగ పెట్టేస్తానే. బాబు, ఇప్పుడే పితికిన ఆవు పాలు సూపర్ గా ఉంటాయి. కత్తి తిప్పాలి కదా, పోసేయండి పొట్టలో. పోసేయమనరా? ఏళ్ల తరబడి ఇంట్లో దొబ్బి తింటున్నావు, నువ్వు తిప్పొచ్చుగా కత్తి. కత్తి తిప్పడం మాకేమైనా కొత్త అండి? నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల ఊళ్ళోళ్ళకి ఏంటే అచ్చా, ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది. పనికి రాని ఎందుకని లోపల పెట్టేశా. ఆ పిడేదో ఎంచుకొని మళ్ళీ తిప్పడం మొదలు పెట్టొచ్చు కదండి. నీ అకౌంట్ లో ₹1,00,000 పడే బాబు, లక్షణంగా తిప్పుకుంటాను. భూషణం గారు, మీరు ఇలా పద్దాక నా అకౌంట్ లో చిల్లేశారనుకోండి, నాలో ఉన్న ఇజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏంటా ఇజాలు? చెప్తాగా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి? నా దగ్గర 5,000 ఉంది. 5,000. నా దగ్గర 25,000 అన్నమాట. మీ 5 నా 25 కలిపితే 30. 15 మీకు, 15 నాకు. రాజు లేదు, పేద లేదు, ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్. సమానత్వం అన్నమాట. 5కి 10 లాభం. ఇదేదో చాలా బాగుంది. ఏమంటారు బాబు దీన్ని? సోషలిజం అంటారండి. ఓహో, సోషలిజం చాలా బాగుందయ్యా. నెక్స్ట్ ఇజం ఏంటి? ఇదే విషమయ్యా. రౌడీజం. మర్యాదగా జేబులోంచి డబ్బులు తీబే. నేను తీను, నాకు సోషలిజమే బాగుంది. ఒరే కత్తేదరా, దీన్ని గోండాయిజం అని కూడా అంటారు. మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి లాక్కోవచ్చు అన్నమాట. పొడుస్తావా? నేను భయపడతాను అనుకున్నావా? నీ సోషలిజం వదిలే, నువ్వే ఉంచుకో. ఒరే పొట్టాడా, కొట్టండి. అబ్బా లేదురా, పెద్ద అమితాబ్ బచ్చన్ పొట్టండి సార్. చెప్పేది ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడి గిడి అని పద్దాక డబ్బులు అడిగావనుకో, టెర్రరిజం చూపిస్తా. టెర్రరిజం అంటే ఏంటి బాబు? ఒంగోబెట్టి వెనకాల బాంబు తోపుతా, తర్వాత ఏం జరుగుద్దో అడు చెబుతాడు. చెప్పరా?